నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. వరుసగా 2 అటెంప్ట్లు, తాజాగా 2 ఫెయిల్యూర్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ పరిస్థితి, ఆ పార్టీ నేతల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలని నేను ఈ వీడియోలో ప్రస్తావించడంతో పాటు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, దాంతోపాటుగా అసలు ఈ 2 అంశాల మీద జనం రియాక్షన్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఏంటి అనేటటువంటి అంశాలని నేను కొంత విడమరిచి వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతుంది. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. నాదైన వెర్షన్ని నేను చూసింది, నేను చదివింది, నేను తెలుసుకుంది, నేను విన్నటువంటి అంశాలను మీ దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం, మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో కాబట్టి ఎక్కడ మీరు దాన్ని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత నేను గతంలో కూడా ఈ అంశాల మీద వీడియోలు చేశాను కాబట్టి అసలు మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వచ్చినట్టయితే తాజాగా 2 అటెంప్ట్స్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఒకటి, జర్నలిస్టుల పేరుతోటి, యూట్యూబర్ల పేరుతోటి విశృంఖలంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనేటటువంటి అహంకారం తలకెక్కినటువంటి వాళ్ళ అహంకారం దిగిపోయినటువంటి నేపథ్యంలోనే అసలు ఆ పరిస్థితుల వెనక, ఆ పరిస్థితులు సృష్టించబడటానికి అనుకున్నటువంటి కారణాలేంటి, ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది కూడా మనం క్లియర్గా తెలుస్తుంది. అదేంటి, వాటి వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి అసలు చర్చ ఎందుకు వస్తుంది? ఎవరో యూట్యూబర్లు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు కదా, దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంటాడు, దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి భావన మీకెందుకు కలిగిందని చెప్పేసి చాలామంది నన్ను అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి బీ టీమ్గా పనిచేసినటువంటి వాస్తవం ఒక్కసారి మనం కళ్ళు తెరిచి చూస్తే ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాలు ఆశించారు, ఏం జరిగింది, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మీకు అర్థమైపోతుంది. కులం, మతం, ఆ ఈ 2 అంశాల మీదే 2014 నుంచి 19 వరకు డ్రైవ్ చేసి చిచ్చులు పెట్టి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్రతిహతమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ మళ్ళీ సేమ్ స్క్రిప్ట్నే 24 to 29 మధ్య కూడా ప్రయోగించి లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టే జడా శ్రవణ్ కుమార్ కానివ్వండి, సునీల్ కుమార్ కానివ్వండి, ఇంకా మిగతా కుమారులు కానివ్వండి, ఈ ప్రశ్న వంటి వాళ్ళు కానివ్వండి, ఈ కేవీఆర్ వంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఆ గేమ్ ప్లాన్లో పావులుగా మారిపోయి ఎవరి పాత్ర వాళ్ళు సక్సెస్ఫుల్గా పోషించడం మొదలుపెట్టారు. లేకపోతే కేవీఆర్ అనేవాడికి ఏం పని మరి? తెలంగాణ రాజకీయాలను వదిలేసి తెలంగాణ భూభాగంలో పుట్టి, తెలంగాణ గడ్డ మీద పెరిగి, తెలంగాణ గాలి పీల్చి, తెలంగాణ నీళ్లు తాగి, తెలంగాణ యొక్క పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని నరనరాల్లో పునికి పుచ్చుకున్నామనే వ్యక్తి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిరంతరం 24 గంటలు 365 రోజులు ఆంధ్రప్రదేశ్ నామజపం, ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు వీడియోలు చేస్తాడు? జడ శ్రవణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి 2024 ఎలక్షన్స్ ముందు వరకు కూడా కూటమికి, అమరావతికి, ఆ పార్టీలకి బాకాలు ఊది కాకాలు బట్టి మరి సడన్గా ఏమైపోయిందో ఏంటో, ఏం జరిగిందో, మతలబేంటో, మ్యాజిక్ ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఆయన సొంతగా పార్టీ పెట్టుకుని పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు దళిత క్రైస్తవులు అనేటటువంటి పేరుతోటి సభ పెట్టి నేను డిప్యూటీ సీఎం అవుతా అని చెప్పేసి ప్రకటించాడంటే దాని వెనకున్నటువంటి కాన్స్పిరసీ థియరీ అర్థం కావట్లా. ఎవరన్నా ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకున్నాడంటే ఎయిమ్, టార్గెట్ ఏంటంటే సీఎంఏ. డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి వస్తుంది అసలు నాకు అర్థం కాదు. సరే, వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే మనకన్నా పెద్ద పార్టీ ఏది, మనకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ ఏది, కాబట్టి మనం వాళ్ళు ముఖ్యమంత్రి తీసుకుంటే మనం తప్పనిసరి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన శాఖలు తీసుకోవాలని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మరి నువ్వు నీ పార్టీ ఉండగా నీకు ఏ పొత్తు లేకపోయినా సరే, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు అంటారు కదా, మరి నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పేసి ఎందుకను అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలనే కదా. ఆ తర్వాత బయటపడ్డటువంటి ఆడియోలు, ఆ కథా కమమిషి చూస్తుంటే అర్థం కావట్లా. వీళ్ళందరూ ఆ గేమ్ ప్లాన్లో భాగమే. దళిత క్రైస్తవుల పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు దళిత క్రైస్తవుల ఇష్యూ, రిజర్వేషన్ల అంశం, లేదంటే దాని మీద జరుగుతున్న దాడులు, చర్చల అంశం, వీటి గురించి ప్రస్తావిస్తే మాట్లాడితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ దాన్ని శృతి మించిపోయి నిన్ను పందిరి కోసినట్టు కాస్తాను, వాడట్ట వీడట్ట, నోట్లో ఎవడి పెట్టుకున్నావు, అది ఇది,
ఇక ఎల్ కొడుకులు ఇలాంటి భాష ప్రయోగిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంబేద్కర్ బొమ్మ వెనక పెట్టుకొని అంబేద్కర్ కూడా ఆమోదించినటువంటి ఆమోదయోగ్యం కానటువంటి భాష మాట్లాడుతుంటే మరి దీని వెనక కాన్స్పిరసీ థియరీ ఉందని చెప్పేసి అర్థం కావట్లేదా? ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇది చేస్తున్నారు అర్థం కావట్లేదా? సో ఈ అరెస్టులు జరిగిన తర్వాత కేవీఆర్ విషయంలో రిమాండ్ ఇవ్వటం కానివ్వండి, ఆ తర్వాత ప్రశ్న రావణ విషయంలో కేసుల మీద కేసులు పట్టడం కానివ్వండి, లేదంటే అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉంటాం. ఇదిగో ఈ క్లిప్పు, ఈ వీడియో ఇట్టాడు అని చెప్పేసి ఈ వీడియోలన్నీ బయటపడుతుంటే సమాజంలో కానీ ప్రజల్లో కానీ ఒక చర్చ అయితే వచ్చింది. ఇలాంటి వాళ్ళను మనం సమర్థించాలా? ఇలాంటి బూతురాయలను సమర్థించాలా? ఇలాంటి బూతులు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి మనం అందరినీ తప్పుదో పట్టించే వ్యక్తుల్ని మనం సమర్థించాలా? రేపు మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఈ వీడియోలు చూస్తుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి వాళ్ళని మనం ఆదరించాలనేటటువంటి ఒక థాట్ అయితే వచ్చింది. ఇక బీజేపీకి వ్యతిరేక శక్తులు మొత్తం వీళ్ళిద్దరిని సమర్థిస్తూ ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి తులసి చందు వంటి వాళ్ళు, పాశం యాదగిరి వంటి వాళ్ళు, పృథ్వీరాజ్ వంటి వాళ్ళు, ఇక్కడ మళ్ళీ కొంత తెలంగాణ వాదాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు, మీరెవరు మా భూభాగం మీదకి రావడానికి అని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు. వీటన్నిటి ద్వారా వీళ్ళ యొక్క అసలు నిజాలు, అసలు స్వరూపాలు బయటపడ్డాయి. వీళ్ళందరూ సమాజంలో మేము ప్రశ్నించేవాళ్ళం, సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళం, సమాజానికి కళ్ళు తెరిపించేటటువంటి వాళ్ళం అని చెప్పేసి ఇప్పటివరకు చూసినటువంటి జనం కాస్త ఇలా బూతురాయళ్లను, బూతులు తిట్టేవాళ్ళను, అడ్డగోలుగా ప్రవర్తించే వాళ్ళను వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి వీడియోలు చేస్తున్నటువంటి పోస్టులు చూస్తుంటే అర్రే ఇప్పటివరకు వీళ్ళని ఒక కోణంలో చూసాము, వీళ్ళ నిజస్వరూపం ఏదా అని చెప్పేసి బయటపడే పరిస్థితి. సో మెయిన్గా ఈ యొక్క కాన్స్పిరసీ థియరీ, కుట్ర అనేది బహిర్గతం కావడంతో ఇది వైసీపీ దీని వెనకుండి ఆడిస్తోంది అని చెప్పేసి చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మొత్తం వ్యవహారాలు బయటపడటంతో అందరి మబ్బులు విడిపోయాయి. సో ఇది మొట్టమొదటి దెబ్బగా భావించవచ్చు. ఎందుకు అరెస్ట్ చేశారంటే బూతులు తిడితే మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, బూతులు తిట్టకుండా మాట్లాడమనండి 100 మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కళ్ళని ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు? వీళ్ళు శృతి మించి బూతులు మాట్లాడారు కాబట్టి. ఇంకా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, అవి వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు, ఏదో రోజు అవి బయటపడతాయి. బూతు అనేదాన్ని సమాజం అసహ్యించుకోవాలి, వ్యతిరేకించాలి అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా గట్టి స్టాండ్ తోటి నిలబడినటువంటి కూటమి సర్కార్కి ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి. వీళ్ళ మీద వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మొదటి ప్లాన్ అట్ర ఫ్లాప్ అయిందని చెప్పేసి అయితే భావించవచ్చు. ఇక రెండో అంశం, మరో ఫెయిల్యూర్. ఇది రాజధాని అమరావతి అని చెప్పేసి ప్రజలందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఆ అంశం మీదే 2024లో ప్రజలంతా ఓట్ చేసిన తర్వాత, చివరికి అనేక నాలుక మడతల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మా యొక్క విధానం మావిగన్, మేము దీంతోనే ఎన్నికలకు వెడతాం అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో ఆ పార్టీ గ్రాఫ్, ఆ పార్టీ పతనం వాయు వేగంతో పాతాళానికి పడిపోతున్నటువంటి తీరునైతే మనం క్లియర్గా చూడొచ్చు. అసలు ఈ మొదటి అంశంలో ఇంకేమన్నా ఈ తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి భావన, మళ్ళీ ఉద్రిక్తతలు, మళ్ళీ విద్వేషాలు ఏమన్నా తీసుకురాగలిగారు అనేటటువంటి పరిస్థితులు కనిపించినా కొంత ఆ విషయంలో నిజంగానే మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తీసుకొచ్చారు, 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ కొంత ఇలాంటి మాట అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు అనేటటువంటి ఫీలింగ్ కలిగినా సరే, ఇందుట్లో మాత్రం అబ్సల్యూట్గా ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటున్న పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి పని ఈ దెబ్బతో అవుట్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ 2 అంశాల్లో ఏది పెద్ద ఫెయిల్యూర్ అంటే ఈ మావిగన్ అనే అంశం పెద్ద ఫెయిల్యూర్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు కూడా నేను క్లియర్గా చెప్తాను. అసలు మావిగన్ అనేటటువంటి మాటనే తొగ్లక్ మాటగా, ఒక జోకర్ పదంగా, ఒక కామెడీ పదంగా చూస్తున్నారు. మీరు ఒకసారి ఈ అంశం మీదే మేము ఎన్నికలకు వెడతామని చెప్పేసిన తర్వాత తప్పక అధికార ప్రతినిధులు అందరూ డిబేట్లో మాట్లాడుతున్నారు తప్ప పెద్ద నాయకులు అనేవాళ్ళు ఎవరూ బయటకు రాలేదు, పెద్ద నాయకులు అనేవాళ్ళు ఎవరూ సమర్థించలేదు. సోషల్ మీడియాలో కొంత భాగం వరకు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుట్లో కూడా డొల్లతనం చాలా, వాళ్ళు మాట్లాడుతున్న కొద్దీ డొల్లతనం బయటకు వస్తుంది. 29 గ్రామాల అమరావతి కావాలా, 110 కిలోమీటర్లు 33 నియోజకవర్గాల మావిగన్ కావాలని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే
8,000 చదరపు కిలోమీటర్ల పైచులుకుంది సిఆర్డిఏ ప్రాంతం. ఈ మావిగన్ అనేది కూడా కొంత పార్ట్ తప్ప మిగతా అంతా ఈ సిఆర్డీలో అంతర్భాగమే. ఆ కనీసమైన నాలెడ్జ్, బేసిక్ కామన్ సెన్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళే అంటారు రాజధానికి 33,000 ఎకరాలు ఎందుకు, నాగార్జున యూనివర్సిటీ ముందు 500 ఎకరాలు తీసుకుని సెక్రటేరియట్ ఇవన్నీ కట్టుకుంటే సరిపోదా, అసలు ఎంత పెద్ద రాజధాని అవసరమా, మనకు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ 110 కిలోమీటర్లు 33 నియోజకవర్గాలు అద్భుతమైన రాజధాని కావద్దా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే అంటే ఆ నాలుగుకి నరం ఉండదు, ఆ కాలికి స్ప్రింగ్ పెట్టుకున్నారేమో, మడమ తిప్పం అంటూనే గిరగిర తిప్పుతూ ఉంటారు. సో ఈ మావిగన్ అనేటటువంటి అంశంలో వీళ్ళు గురవుతున్నటువంటి ట్రోలింగ్ కానివ్వండి, ప్రజలు ఫిక్స్ అయినటువంటి విధానం కానివ్వండి, ఇక ఇతను మారడు, ఇతను కనీసమైనటువంటి నాలెడ్జ్ లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా, కనీసమైన పరిజ్ఞానం లేకుండా, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇలాగే వెళుతూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా మనం వ్యతిరేకంగానే ఓటు చేయాలి, ఈసారి కూడా ఓటమి తప్పదు అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తోంది. దౌర్భాగ్యకరమైన అంశం ఏంటంటే ఈ 2 అంశాల్లో వీళ్ళకి ప్రతికూల ఫలితాలు ఎదురైనా సరే ఇంకా చర్చ వీటి మీద నడుస్తోంది. ఓ పక్క రాయలసీమలో జేఎస్డబ్ల్యూ వాళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, శంకుస్థాపన కాదండి, పనులు శంకుస్థాపన ఎప్పుడేం చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత పనులు ప్రారంభం వెంటనే చేయాలా అనేటటువంటి రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు జరిగింది శంకుస్థాపన కాదు. రాజశేఖర రెడ్డి ఒకసారి, చంద్రబాబు నాయుడు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేసినా కానీ పట్టాలెక్కనటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కూటమి సర్కారు హయాంలో పనులు ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇంకా ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి పనులు కాస్త మొదటి ఫేజ్ పూర్తయ్యేంత వరకు సుదీర్ఘంగా కొనసాగుతాయి. అలాంటి అంశాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి అడిడాస్ వంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయట. రాయలసీమలో పెడదామా, ఇంకో చోట పెడదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇలాంటి కొత్త పరిశ్రమల ఏర్పాటు కానివ్వండి, ఇలా కొంత పాజిటివ్ ఫీల్ కలిగించే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఈ మధ్యకాలంలో జరిగాయి. అసలు వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు దాని గురించి చర్చించట్లేదు. అదొక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మరి ఈ 2 అంశాలు, 2 ప్లాన్లు బెడిసి కొట్టడం పట్ల మీరేమంటారు? ఇవి వాళ్ళకి ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ని సాధించి పెట్టలేదు. ఇవి రేపు భవిష్యత్తులో కూడా ఎన్నికల సందర్భంగా కూడా, రేపు ఎన్నికల రోజు కూడా వీటి యొక్క ప్రభావం, అంటే వీళ్ళు చేసినటువంటి పనులు, వీళ్ళు మాట్లాడిన మాటలు, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినటువంటి వైనం, వీటితో పాటుగా ఈ మావిగన్ మాకు రాజధానిగా అమరావతి వద్దు అని చెప్పేసి మళ్ళీ వితండవాదం ఎత్తుకున్నటువంటి తీరు, ఈ 2 అంశాలైతే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా రేపు ఎన్నికల నాటికి కూడా ప్రభావం చూపించి ప్రతికూల ఫలితాలు ఇవ్వటం అయితే ఖాయం. సో మరి ఈ అంశాల పట్ల మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నేను అనుకున్నట్టుగానే మీరు అనుకున్నారా, లేదంటే మీకు వేరే భావన ఉందా? కామెంట్ రూపంలో తెలపండి. సక్రమమైన, సరైనటువంటి, అందరూ ఆమోదించే భాషలో. థ్యాంక్ యూ వెరీ మచ్.